ప్రభునందు నా ప్రియులారా, మరి మనం చూస్తే ఇక్కడ చూడండి, నిర్గమాకాండము 23:25, 23:25లో నీ దేవుడని యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన్ని ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్యలో రోగమును తొలగించును. ఆయన ఎవరిని సేవించారు? మనము ఎవరినట? దేవుడిని సేవించినప్పుడు దేవుడు ఏం చేస్తాడట? ఇప్పుడు నీ ఆహారాన్ని దీవిస్తాడు, నీ పానమును దీవిస్తాడు, ఇంకా నీకు రోగమును తొలగిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు దేవుని అందు మనం ఉన్నప్పుడు, దేవుని వాక్యం అందున్నప్పుడు, దేవుని అందు నమ్మకం ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? నీ ఆహారాన్ని ఏం చేస్తున్నాడు? అక్కడ దీవిస్తాడు అన్నాడు. ఇంకా నీ పానమును దీవిస్తాడు, నీ మధ్య నుండి రోగములు కూడా ఆయన తొలగిస్తాడు. హల్లెలూయా. ఏమేస్తున్నాం అంతేనా? రోగాన్ని ఎవరు తొలగిస్తారు? దేవుడు. ఎప్పుడు? ఆయన మాట విన్నప్పుడు, ఆయన మాట విశ్వాసం వచ్చినప్పుడు. అంతేనా? ఉత్సవ విశ్వాసం అంటే. హల్లెలూయా. అయితే మరలా ద్వితోపదేశకాండము 8:3, ద్వితోపదేశకాండము 8:3, ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరగని మన్నాతో నిన్ను పోషించిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఆహారంలో కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం. ఏమని రాయబడి ఉంది? ఆహారం వల్ల కాదు కానీ దేవుని మాట వల్ల నరులు బ్రతుకుతారండి. ఎండిపోయిన ఎముకల్నే ఆయన సజీవులుగా చేశాడు తన నోటి మాట చేత. కనుక ఇప్పుడు కూడా మనం ఎలా ఉండకూడదట? ఏమి తిందము, ఏమి తాగుదము, ఏమి ధరించుకుందాము అని చింతింపకూడదు. సొలొమోను అట గొప్ప అందగాడట. సొలొమోను గొప్ప అందగాడట. అయితే అందగాడైతే ప్రియులారా, ఆ అందం కంటే పువ్వులను దేవుడు అందంగా చేశాడట. దేవునికి స్తోత్రం. ఈ రోజుండి రేపు పొయ్యిలో పడేసినటువంటి గడ్డి, ఆ పువ్వులు గడ్డి పువ్వులే కదమ్మా. ఈ రోజు నుంచి రేపు పొయ్యిలో పడేసినటువంటి ఆ గడ్డినే సొలొమోను కూడా ఆ అందానికి సార్ ఒక పువ్వును చూస్తే ఎంత అందంగా ఉంటుంది, ఎంత సౌందర్యంగా ఉంటుంది. కానీ ఆ ప్రతి మనుషులు కూడా అంతగా అబ్బా ఎంత బాగుంది పువ్వు, ఎంత బాగుంది అంటారు లేదా? ఈ రోజు రేపు పొయ్యిలో పడేసినటువంటి అడవి గడ్డినే దేవుడు అంత అందంగా అలంకరించినప్పుడు నీవేం ధరించుకుంది అని నీకు చింతెందుకు? అంతే కదా. కొందరు ఏంటంటే అందంగా రావాలని లేని పని చేయించి తగిలించేస్తారు. ఇక్కడ ఒకటి మీద ఒకటి కింద ఒకటి అంతే కదా, అందంగా ఉండాలని. ఇక్కడ ఒక బొట్టు, ఇక్కడ బొట్టు, రకరకాలు కలర్లు మ్యాచ్లు చేస్తారు. ఇలారా దేవుడు అందుకే అంటున్నాడు, నువ్వు ఏమి ధరించుకుందో అని నీకు చింతొద్దు. సొలొమోను కంటే అందంగా నేను అలంకరించగలను. గడ్డి పూలు చూడు, అవి ఈ రోజు పొయ్యిలు పడినవి ఎంత అందంగా చేశారో నేను అందంగా చేయలేనా? మీరు ఎందుకు దాని గురించి అది పెట్టుకుంటే అందంగా ఉంటాం, ఇది పెట్టుకుంటే అందంగా ఉంటాం మీరు చింతిస్తారు ఎందుకు? దేవునికి స్తోత్రం కలుగును. కనుక ప్రభువునందు నా ప్రియులారా, ఏమి తిందుము, ఏమి తాగుదము, ఏమి ధరించుకుందామని చింత మాత్రము మనం పడకూడదని దేవుని వాక్యం చదివిస్తుంది. ఈరోజు మనిషి అంతే కదా, ఎలా బ్రతకాలని బ్రతుకు నేర్పించేది దేవుడు. నువ్వు ఎలాగ బ్రతకాలి, ఎలాగ జీవించాలి, ఎలాగ ఉండాలి అని జ్ఞానం ఇచ్చి నడిపించిందే దేవుడు. అంతే కదండి, అంతేనా లేదా? జ్ఞానం ఇచ్చేవాడు ఎవరండి? దేవుడు. ఆ జ్ఞానం ఎలాగ వస్తుందంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం మనకి మూలము. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు యందు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నువ్వు దేవుని నమ్ముతావు. అసలు నీకు దేవుడు యందు భయం లేదు కదా. అసలు దేవుడు అంటే నీకు భయం లేనప్పుడు, దేవుడు అంటే నీకు భక్తి లేనప్పుడు మనకి ఎలాగ ముందుకు కొనసాగలుగుతావు? కనుక ప్రభువునందు నా ప్రియులారా, మొట్టమొదటిగా మనం చింతించకూడదు. దేవుడు ఒక వాక్యం అంటాడు, మీ చింత యావత్తు నా మీద వేయండి,
ఆయన మోస్తాడట చింత. ఆయన ఎందుకు వచ్చాడు పరలోకం నుంచి అంటే ఈ భూలోకానికి మనకి చింత తీసివేయడానికే. యేసుక్రీస్తు ఎందుకు ఈ భూలోకానికి వచ్చాడంటే చింత లేదు కానీ ఒక పాట ఉంటుంది కదా, చింత ఇక మనకి లేదు. ఆ చింత అంటే ఏ చింత, ఎలా బతుకుతాం, ఎలా జీవిస్తాం, ఎలా తింటాం అని అవన్నీ చింతలు తీయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ధనవంతుడయ్యిండు కూడా మన కొరకు దరిద్రుడు ఆయన. హల్లెలూయా. ఆయన దేవాది దేవుడు, సృష్టికర్త. అలాంటి దేవాది దేవుడు నువ్వు భేదవాడిగా ఉండకూడదని, ఏమండి, నువ్వు భేదవాడిగా ఉండకూడదని, నీవు ధనవంతుడిగా ఉండాలని ఆయన దరిద్రుడయ్యాడు, నిన్ను ధనవంతుడిగా చేశాడు. అర్థమైందా? ఒకరోజు ఏం జరిగిందంటే ప్రియులారా, ఈరోజు మనం చూస్తే లోకంలో చూస్తే ప్రియులారా, లోకంలో ప్రతి ఒక్కరు కూడా లోకంలో డబ్బున్నలకి, ధనం ఉన్నలకి, ఆస్తి అంతస్తున్నలకే ప్రేమిస్తారు. ఏమమ్మా సైజమ్మా చెప్పమ్మా, అంతే కదా. పేదోడంత మాత్రమే నువ్వు అట్టకుండ్రా, దూరంగా ఉండు అంటారు లేదా? ఎప్పుడైతే డబ్బు ఉంటుందో వాడికి ఆ రాకపోయినా రానాయన కూర్చోవా అనేసి కూర్చొని పెట్టినటువంటి లోకం ఇది. కానీ నా యేసయ్య అలా కాదు. ఆయన ఎలాంటి వాడో తెలుసా? అందరినీ ప్రేమించే దేవుడు. అది కాక బేదలనే ఎక్కువగా ప్రేమిస్తాడు అతను. ఎవరైతే బేదవారో బేదల కొరకు సువార్త ప్రకటించుటకు దేవుని ఆత్మ నాపై ఉన్నది. హల్లెలూయా. బేదలైన వారే ఆయన ధన్యులు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. ధనవంతుల్ని, డబ్బున్న వాళ్ళని, ఆస్తి పరులని ప్రేమిస్తారు. కానీ యేసయ్య మాత్రం ఒక స్పెషల్ ఏంటంటే బేదలను ప్రేమిస్తాడు, లేని వారిని ప్రేమిస్తాడు. బేదలను కటాక్షించేవారట, ధన్యులట. అర్థమైందా? అయితే ప్రియులారా, మరి ఈరోజు చూస్తే ఒక హోటల్ ఉన్నదట. ఆ హోటల్లో ఒక పనివాడు ఉన్నాడు. అయితే వస్తున్నారు అందరూ కూడా. అది చాలా పెద్ద రాయల్ హోటల్ అది. అందరూ వస్తున్నారు. అందరూ వచ్చే ఆ యొక్క వాళ్ళు వచ్చి అందరికీ ఆయన తినిపించారు. ఒకటే ఒక పేదవాడు అతనికి వెళ్తున్నాడు. ఒక అడుక్కునే వ్యక్తి వెళ్తున్నప్పుడు ఈ పని చేసే వ్యక్తి ఏం చేశాడంటే ప్రియులారా, చాలా జాగ్రత్తగా వినండి. ఈ పని చేసే వ్యక్తి చూసి ఆ పేదవాడికి తీసుకొచ్చి కూర్చుని పెట్టిన లోపలికి రమ్మన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మిగతా వాళ్ళు అంటున్నారు, ఇతను పేదవాడు కదా, ఆయన ఇక్కడ అర్హుడు కాదు, తినడానికి కూర్చోడానికి అర్హుడు కాదు, ఆయన కనీసం తిండికి డబ్బులు కట్టగల కెపాసిటీ కూడా అసలు లేదు, అతనికి ఎందుకు పంపిస్తున్నాం అన్నప్పుడు ఆ సలవరు అంటాడు, మా యజమానుడు నాకు నేర్పింది ఏంటంటే అలాంటి పేదవారిని ఆయన అలా చేర్చుకోమని చెప్పాడు అని చెప్పాడట. పిచ్చి అయిపోయిన వారిని ఏంటంటే అతని కాల బిల్లు కట్టకపోతే నువ్వు బిల్లు కట్టాలి, లేని నీ ఉద్యోగం కూడా తీసేయబడుతుంది అంటున్నారంట. అయితే సరే అలాగని చెప్పిన తర్వాత ఆ పేదవాడికి కూర్చుని పెట్టి నీకు ఏం కావాలో అది నువ్వు తిను అని చెప్తున్నాడట ఈ సెలవు. అయితే ఇవన్నీ కూడా చూడండి, ఇవన్నీ కూడా